హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మొన్న చేసిన కదా బాదుషా అట్టర్ ఫ్లాప్ అయితే అయింది. ఇంకా సో కర్జకాయలు ఒక్కొక్క ప్లేస్లలో గర్జలు అంటారు, ఒక్కొక్క ప్లేస్లలో అయితే కర్జకాయలు అంటారు. యాక్చువల్లీ నా శ్రీమంతంకి మా మమ్మీ నా మీద ఇష్టంతోన ఎంత బాగా చేసుకొచ్చిందంటే చాలా బాగా చేసుకొచ్చింది. అసలు తిందాం అనుకున్నా, స్టేజ్ పైన ఉన్నంతసేపు తినిపించిందే తప్ప తర్వాత ఇంత ముక్క కూడా తినలే. ఇంకా ఇంత ముక్క టైం లేకుండే. ఇక అనులు నేను మా అత్తమ్మ ఇద్దరమే అయ్యేసరికి ఇంకా చుట్టాలందరూ, అదొకటి వర్షం కోయించే సీజన్ కాబట్టి మా చుట్టాలందరూ ఎవరు తిప్పలు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకొంతమంది చుట్టాలేమో పగలు పెట్టుకున్నారు అనమాట. పగలు పంతాలు ఎందుకు అని అనంటే ఆ చెడిపోతే సంతోషించే వాళ్ళే తప్ప బాగుపడితే సంతోషించే వాళ్ళు చాలా తక్కువ కదా, అట్లా అన్నమాట. సో ఇంకా అట్లా కొంతమంది రాలేరు, ఇట్స్ ఓకే, రాకపోతే పర్లేదు. ఇంకా వచ్చిన వాళ్ళ కాడికేమో వర్షన్లు ఉన్నాయన్నమాట, వర్షన్ కోయించేది ఉందని చెప్పేసి ఎవ్వరి హడావిడిలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నాకు మా అత్తకు ఫుల్ పని, ఇక ఇంట్లో సదురుకోవడము, తర్వాత నెక్స్ట్ డే అదంతా క్లీన్ చేసుకోవడము, బట్టలు ఉతుక్కోవడం. ఇక అంటే మా పెద్దత్తమ్మ ఉన్నదిలే, మా అత్తమ్మ వల్ల అక్క, మా పెద్దత్తమ్మ ఉంటే ఇంకా బాగానే పని చేసి గిన్నెలు అన్ని కడుక్కోవడం, ఇల్లు తుడుచుకోవడము అంతా చేసేసుకున్నాం అనమాట. పని అయితే ఫుల్ పని ఉండే. సో ఆ పనిలో పడి తినడం అయితే తినలేదు. ఇంకా అదొకటి, చుట్టాలు వచ్చినప్పుడు ఇంకా తీసుకొస్తారు కదా, అవి రిటర్న్ ఇస్తారు కదా, కొన్ని రిటర్న్ పెట్టాలనేసి మేము ఇంట్లో మిగిలడం మర్చిపోయి రిటర్న్ ఇచ్చేసేయడం కూడా అయిపోయింది. ఎన్నో కొన్ని తీసి పెట్టినాం, బట్ అవి తినే టైం కూడా లేకుండే. సో అట్లా తినలేదు. ఇంకా తర్వాత ఇంకొన్ని సుట్లు ఉన్నాయి, మురుకులు. మా సైడ్ సుట్లు అంటాము, ఒక సైడ్ మురుకులు అంటారు, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అంటారు. సో మురుకులు ఉన్నాయి, అవి నాకు తినాలనిపించలేదు, ఇంకా నేను తినలేదు. తర్వాత కొబ్బరితోనే ఏదో చేసిండే, ఇక అవి కూడా తినలేదు. తిందాం అనుకున్నా. తర్వాత వెంకటేష్కి వేరే అర్జెంట్ వర్క్ ఉందని చెప్పేసి ఇక హైదరాబాద్ వచ్చేసినాం. కొన్ని తీసుకుంటా అనేసి కవర్లో కట్టుకున్నా. అయితే ఇంకా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఏదైనా ఫుడ్ ఏమంటారు, పొలిమేర దాటి తీసుకెళ్ళొద్దు, మంచిది కాదు అని అన్నారు. ఇంకా సరేలే అని చెప్పేసి ఏం తీసుకోకుండా వచ్చేసినాం. తిన్నది లేదు, ఫుల్ ఐటమ్స్ తెచ్చిరు, ఒక్కటి కాదనకుండా మ్యాంగోస్ ఒక్కటి తిన్నా. మ్యాంగోస్, దానిమ్మ పళ్ళు తెచ్చిండే మమ్మీ వాళ్ళు. ఇంకా దానిమ్మ పళ్ళు, గ్రేప్స్ తెచ్చిండే. ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికి పనిచేసిన. ఇంకా తిన్నది ఏమంటే మ్యాంగోస్ ఒక్కటి తిన్నా, అది కూడా ఒకే ఒక మ్యాంగో. తర్వాత ఏం ఐటమ్స్ చేసుకోలేదు. ఇంకా మళ్ళీ శ్రీమంతం అయిపోయినాక హైదరాబాద్ వచ్చినాక మధ్యలో ఒక్కసారిగా కర్జకాయలు అయితే చేసిన. అప్పుడు కూడా అవి కూడా నాకు చేయడానికి ఓపిక లేక ఒక 10 అట్లా చేసింట అంతే. తర్వాత మళ్ళీ కొంచెం పౌడర్ మిగిలింది, మళ్ళీ ఎప్పుడైనా చేసుకుందాంలే అనేసి అలాగే పెట్టినా. ఇప్పుడు చేస్తున్నా మళ్ళీ. అట్లా నిజంగా చాలా దారుణంగా ఉంటారు తెలుసా మనుషులు. అసలు తెలుసా కాదు, నాకు తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు. మంచి అయితే సంతోషించే వాళ్ళకంటే కూడా చెడైతే సంతోషించే వాళ్ళే చాలా ఎక్కువ. చాలా అంటే చాలా చాలా ఎక్కువ ఉంటారు అట్లా. ఓర్వరు కూడా ఓర్వరు. ఏమన్నా మంచిగా అయిపోతే ఓర్వరు. అసలు మేము ఒక అంటే సింపుల్గా చేసుకున్నాం శ్రీమంతం, అంతా గ్రాండ్గా చేయాలని అనుకోలేదు. కొంచెం ఫ్యామిలీ పరిస్థితులు కొంచెం మంచిగా లేకుండే. సో అట్లా మేము మామూలుగా వేసుకున్నాము. ఒక 150-100 నంబర్స్ దాకా ఎక్స్పెక్ట్ చేసినాము. కానీ కొంతమంది ఒక్క తరపుకెళ్ళి, ఏ తరపు ఏంటి అనేది నేను టైం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తా. అందరూ పదురుకున్నారు, అందరూ వదురుకొని ఎవ్వరు రాలే ఫంక్షన్కి. ఆ తరపుకెళ్ళి ఎవ్వరు, ఎంత బాధపడ్డదంటే మా అత్తమ్మ చాలా బాధపడ్డది. ఇంకా సరేలే ఉండని, టైం అంతే. మళ్ళీ కట్టెలు పెట్టినట్టు మాటలు,
కట్టె కొట్టినట్టు. సరేలే ఉండననేసి ఇక మేము కూడా ఏం అనలేదు. మనం మన టైం అంతే, ఎవరి టైం ఎలా ఉంటుంది, ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మనకు కూడా తెలియదు కదా. సో ఇది అన్నమాట. అంతే, కొన్ని కొన్ని విషయాలు నేను ఇప్పటి నుంచి వీడియోస్ రూపంలో చెప్తానే ఉంటా. ఎవరన్నా ఏమన్నా అనుకోని ఈ వీడియోస్ చూస్తారు, వాళ్ళు కూడా చూడని, చూసినా సరే నేను ఇప్పటివరకు ఒక్కరిని ఒక మాట డైరెక్ట్గా అన్నది లేదు, ఇండైరెక్ట్ కూడా అన్నది లేదు. నా విషయానికి వస్తేనే, నా టాపిక్ వస్తే నేను మాట్లాడడం తప్ప స్పెషల్గా వాళ్ళ గురించి మాట్లాడడం, స్పెషల్గా వాళ్ళ గురించి ఇంట్రెస్ట్ పెట్టడం అస్సలు ఉండదు. అందరూ ఒక సైడ్ మొత్తం పదురుకున్నారు. ఇక ఎవ్వరు రాకండి, ఎవ్వరు రావద్దు. రాకపోతే ఆగిపోయిందా? ఆగదు కదా. పెళ్లి పిల్లగాడు ఉంటే చాలు, పెళ్లి కూడా కొన్నిసార్లు పంతులు లేకపోయినా పెళ్లి అవుతుంది. అంతే, జరగాల్సిన కార్యక్రమం జరగాలి అని రాసి పెట్టి ఉంటే ఎవరున్నా ఎవరు లేకున్నా, ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా అవుతుంది. అంతే కదా. సో అన్నింటికి నేను ఒక్కటే నమ్ముతా, ఏంటి, అన్నింటికి ఆ దేవుడే ఉన్నాడు, అన్నింటికి అన్నీ ఆయనే చూసుకుంటాడు అనేది ఒకటి నేను గట్టిగా నమ్ముతా. సో నేను ఎప్పుడు దేవుణ్ణి నమ్మి ఉంటాను కాబట్టి, నేను తప్పు చేసి ఉంటే నాకు శిక్ష తప్పదు, తప్పు చేయకుండా ఉంటే మంచి తప్పు, అంతే కదా. సో ఇది అన్నమాట. మా సైడ్ అయితే కర్జకాయలు అంటాము. హాస్టల్లో ఉన్నప్పుడు ఎప్పుడంటే హాస్టల్లో చాలా ఇయర్స్ హాస్టల్లో ఉన్నాలే, హాస్టల్లో ఉండే చదువుకున్నా. అయితే దసరా వచ్చింది, సంక్రాంతి వచ్చిందంటే, సంక్రాంతి అంటే ఏపీ ఫ్రెండ్స్, ఇంకా దసరా వచ్చిందంటే ఏమేమో చేసుకొస్తుండే వాళ్ళంతులు, సర్వపిండి, గర్జలు, మేమైతే కర్జకాయలు అంటాంలే, కర్జకాయలు, ఇవన్నీ ఐటమ్స్ ఇంకా ఫుల్ బ్యాగుల నిండా ఫుల్ ఐటమ్స్ తీసుకొని వస్తుండే. నిజంగా హాస్టల్లో ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్తో, కానీ నిజంగా హాస్టల్ లైఫ్ మిస్ అవుతుంది అనిపిస్తుంది. ఇంకొక కర్జకాయ హాస్టల్ లైఫ్ అయితే నేను నిజంగానే మిస్ అవుతున్నా. హాస్టల్లో ఉన్నాగా ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతున్నా, మెయిన్ హాస్టల్ లైఫ్ మిస్ అవుతున్నా. అట్లా అవుతుంటుంది ఇక. సో నా ఛానల్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, నాకు ఇంకా సపోర్ట్ చేయండి. సో ఇంకొంతమంది అడుగుతున్నారు, సో ఈ ఫుడ్ వీడియోస్ ఇట్లా న్యాచురల్గా ఎందుకు వీడియోస్ తీస్తున్నావు అని అడుగుతున్నారు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా. బాయ్ బాయ్.